నాసా ఆస్ట్రోనట్ అయిన సునీత విలియమ్స్ గారు 9 నెలల స్పేస్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన ఒక భారతీయ మహిళ నాసా ఆస్ట్రోనట్ మళ్ళీ భూమికి అయితే తిరిగి వచ్చారు. కానీ తన ప్రయాణం అంత సాధారణమైతే కాదు ఫ్రెండ్స్. ఈ సునీత విలియమ్స్ గారు నాసాకు చెందిన ఓ అనుభవజ్ఞులైన ఆస్ట్రోనట్. అయితే 2024 జూన్లో ఆమె బోయింగ్ స్టార్లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకి అయితే వెళ్లారు. అయితే ఈ మిషన్ కేవలం 14 రోజులు మాత్రమే అక్కడ ఉండాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని పరిణామాలతో 14 రోజులు ఉండవలసిన ఆమె స్పేస్ లో 9 నెలలు అయితే ఉండాల్సి వచ్చింది. దానికి మెయిన్లీ కారణం వారు తీసుకెళ్లిన సాంకేతిక పరికరం ఏదైతే ఉందో బోయింగ్ స్టార్లైనర్ లో సాంకేతిక సమస్యలు అయితే తలెత్తాయి. అయితే ఈవిడిని మళ్ళీ భూమికి తీసుకురావడానికి సరైన వ్యాకల్పం అప్పుడు లేకపోవడంతో అక్కడే ISS లో ఉండవలసి వచ్చింది. అయితే ఈ సమయంలో ఆమె అంతరిక్ష ప్రయోగాలు మెయింటెనెన్స్ పనులు అయితే చేశారు. ఫైనల్లీ మార్చ్ 18న అయితే సునీత విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మోర్ తో కలిసి భూమికి సురక్షితంగా అయితే తిరిగి వచ్చారనమాట. ఇప్పుడు 45 రోజులతో పాటు రిహాబిలిటేషన్ చేయాల్సింది. అది ఎందుకంటే అంతసేపు వెయిట్లెస్ ఉన్న శరీరం భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడాలన్నమాట. అసలు మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ISS లో అంతరిక్షంలో 9 నెలలు గడపడం అంటే ఒక భారీ సవాల్. గుండెకు మరియు కండరాలకు భూమి గ్రావిటీ లేకుండా ఎక్కువ సమయం ఉండడం అంటే తిరిగి నేలపై నడవడం కూడా కష్టమే. స్పేస్లో ఉండగా అన్నీ తేలికగా అనిపించినా సడన్గా భూమికి వచ్చాక వారు చికెన్ లెగ్స్ అండ్ బేబీ ఫీట్లు అయితే ఫీల్ అవుతారు. నిజంగా ఈ ప్రయాణం సునీత విలియమ్స్ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అండ్ అలాగే స్పేస్లో 9 నెలలు మీరు ఉండగలరా? అసలు దీనికి సంబంధించిన మీరేమనుకుంటారు? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.